నమస్తే అన్న. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది కదా, కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయిన మాట వాస్తవమే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి రావడానికి ఏదైతే ఉద్యమ రూపంలోని మరి ఆ రోజు వాళ్ళందరూ కూడా బాదులే ఒక ప్రోగ్రాం పెట్టుకొని ప్రజల్లోకి పెద్ద ఎత్తున చైతన్యాన్ని అయితే తీసుకెళ్ళగలిగి జనాల్ని ప్రలోభ పెట్టగలిగారే. కానీ మరి వాళ్ళ అధికారం చేతికి వచ్చిన తర్వాత మరి యొక్క అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ ఎలాంటి చిత్తశుద్ధి అయితే కనపట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుందన్న, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తారీఖున విద్యుత్ ధరలపై ధర్నా ప్రకటించారు కదా, నిజంగానే విద్యుత్ ధరలు పెరిగాయంటారా? 100% అండి. ఇది చూడండి, ఇది 9వ నెల కరెంటు బిల్. ఇది నేను కాల్చుకున్నది 35 యూనిట్లు మాత్రమే. 35 యూనిట్లు మాత్రమే కాల్చుకున్నాను. దీనికి వచ్చిన ధర వచ్చేసి ఇదిగోండి 444 రూపాయలు వచ్చింది. 444. ఇది వచ్చేసి 10-11 నెలకి సంబంధించినటువంటి బిల్లు. ఇది చూసారా, 35 యూనిట్లు మాత్రమే కాల్చాను. 35 యూనిట్లు తర్వాత నాకు వచ్చినటువంటి బిల్లు ఇదిగోండి 579 రూపాయలు వచ్చింది. దాదాపుగా 100 రూపాయలు 35 యూనిట్లకే దాదాపుగా 100 రూపాయలు పైచిలకు సుమారుగా మరి బిల్లు అయితే పెంచడం జరిగింది. అంతేకాకుండా మరి డ్యూ అన్నీ కలిపి కూడా మొత్తం మీద ఇదిగో ఇక్కడ 1000 రూపాయల పైన వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఈ సర్ఛార్జీలు అంటున్నారు, ఈ సర్ఛార్జీల మీద మరి ఎక్కువ శాతం దాన్ని పన్ను వేయడం అనేది సరికాదని మా భావన. ఖచ్చితంగా మరి వాళ్ళ గారు కరెంటు బిల్లుల మీద అయితే 100% మరి ట్యాక్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఈ 8 నెలల పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది కన్నా. జనాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. జనాలు మీరు వచ్చారని చెప్పేసి మరి బజార్న పడరు, లేకపోతే అట్లా ఏమి ఉండదు. ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకున్నారు. కానీ మీరు ఏదైతే సూపర్ 6 అనే పథకాలు జనాల్లోకి మీరు గెలవడం కోసం ఇచ్చారో ఆ సూపర్ 6లో ఉన్నటువంటి హామీలు ఏమీ కూడా నిరుద్యోగులు ఉన్నారండి. నిరుద్యోగులకు ఏంటి మరి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. మరి 5 సంవత్సరాల్లోనే 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు. మరి ఇంత మటుకు అట్లా జాడే లేదు. మహిళలు ప్రతి ఒక్కరు కూడా నెలకి 1500 రూపాయలు ఎవరు ఇస్తారండి? అవి ఎక్కడిచ్చారు? రైతులకు 20,000 రూపాయల పంట నష్టం కింద ఇస్తా అన్నారు. అదేదో అన్నదాత సుఖీభావ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టైం టు టైం ముందు వచ్చే పథకాన్ని కూడా టైం టు టైం చెప్పి ఆ టేబుల్ ప్రకారంగా మరి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా 99% మరి ఆయన అమలు చేసి మరి ఆయన ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? నేను ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చానో అవన్నీ కూడా భగవద్గీత తర్వాత ఖురాను అదేవిధంగా బైబిల్ లాగా నేను భావిస్తాను. అందుకనే చెప్పి నేను నవరత్నాలు అని చెప్పాను అవన్నీ కూడా టైం టు టైం. ఇది ఈరోజు సంక్రాంతి దగ్గరకు వస్తూ ఉంది.